ఇవాల్టి స్పెషల్ డ్రైవ్లో మనతో పాటు సందీప్ రావు జగిత్యాల నుంచి ఉన్నారు. అలాగే వరంగల్ నుంచి రవికాంత్, నిజామాబాద్ నుంచి రవీందర్, అలాగే ఖమ్మం నుంచి సాంబశివరావు ఉన్నారు. అందరితో మాట్లాడదాం. ఫస్ట్ సందీప్ రావు, జగిత్యాలలో రైతులు ఏమంటున్నారు? ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుని చూసినట్టయితే రాజులా బతికేవాడు, హాయిగా ఉండేది, తెలంగాణ కూడా దేశానికి అన్నం పెట్టే పరిస్థితి ఉండేది. ఇప్పుడు చూసినట్టయితే అసలు సిచ్యుయేషన్ అంతా కంప్లీట్గా మారిపోయింది. రేవంత్ సర్కార్ అన్నదాతని చాలా చులకనగా చూస్తుందని అన్నదాతలు అంటున్నారు. అలాగే ఇచ్చిన మాట ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ముఖ్యంగా రైతుల రుణమాఫీపై ప్రభుత్వం చేస్తున్న ఈ వాగ్దానాలను, అంటే మేమంతా కూడా ఒకవైపు సీఎం ఏమో మొత్తం అంతా మాఫీ అయిపోయిందని చెప్తున్నారు, మంత్రులేమో ఇంకా ఉంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి రైతులు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. సో ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని రైతులు రెచ్చగొట్టేలా ఉంది అనుకోవచ్చా? టోటల్గా ఏం చెప్తారు? రైట్, ఇవాళ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతన్నలు రోడ్డెక్కిన విషయం నాకు తెలిసిందే. 23 మండలాలకు సంబంధించి దాదాపు ప్రతి గ్రామం నుంచి దాదాపు 50 మందికి తగ్గకుండా రైతులు ఇవాళ దాదాపు 6,000 మంది జిల్లా కలెక్టరేట్కు ముట్టడించారు. చలో కలెక్టరేట్ రైతు రణబేరి పేరిట ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రెడ్డి ఐక్యవేదిక అలాగే రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇవాళ భారీ ఎత్తున కూడా నిర్వహించిన ఈ ధర్నాలో క్లియర్ కట్గా ఇప్పటికే ఒకసారి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మొత్తంగా ప్రతి మండలాల్లో కూడా జాతీయ రహదారులు దిగ్బంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి తమ ఆవేదన తెలిసే విధంగా చెప్పారు. కానీ తమ ఆవేదన అయిపోయింది, ఇక ఆగ్రహమే అంటూ ఇవాళ దాదాపు 1.5 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ నుంచి మొదలుకుంటే ఐడిఓసి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం వరకు కూడా దాదాపు కిలోమీటర్కు పైగా వారంతా ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల జిల్లా నుంచే జైత్ర యాత్ర అన్న విధంగా గతంలో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలో రైతులు కదం తొక్కారు. ఇవాళ ఈ జగిత్యాల జిల్లా నుంచే తమ ఈ యాత్ర కొనసాగబోతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో అలాగే రైతు సంఘాల ఆధ్వర్యంలో తామంతా ఇవాళ జగిత్యాల జిల్లాకే పరిమితం కాలేదు. రేపటి నాడు మరొక వారం రోజులు వేచి చూస్తాం. ఇక రేపటి నుంచి ఈ వారం రోజుల తర్వాత తాము నేరుగా ఒక జగిత్యాల జిల్లా కాదు, ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాకు తిరుగుతాం, ప్రతి రైతును కదిలిస్తాం, రుణమాఫీ కానీ ప్రతి రైతు తరపున కూడా మేమే పోరాడుతూ అసెంబ్లీని ముట్టడించేందుకైనా కూడా సిద్ధంగా ఉంటామని, సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని వారంతా కూడా తేల్చి చెప్పారు. ఇక ఇవాళటి ధర్నాలో మనం చాలామంది రైతులతో మాట్లాడించడం జరిగింది. ఎక్కడెక్కడి నుంచో రైతులు కొద్దిమంది కాలు విరిగినటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా రైతు రుణమాఫీ కాలేదన్నటువంటి ఆవేదన ఆగ్రహంతో ఇవాళ కలెక్టరేట్కు రావడం జరిగింది. జగిత్యాల శివారు ప్రాంతమైనటువంటి ఇబ్రహీంపట్నం అలాగే ఇటు కతలాపూర్ కోరుట్ల నియోజకవర్గం, ఇటు ధర్మపురి, ఇటు సారంగాపూర్, బీర్పూర్తో పాటు ఇటు మల్యాల్ కొడిమ్యాల్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రైతులు ఇవాళ హాజరయ్యారు. పొలం పనులు ఉన్నప్పటికీ కూడా వాటిని మధ్యలోనే ముగించుకొని సరిగ్గా 10 గంటల ప్రాంతంలో ఈ ధర్నాకు హాజరయ్యారు. 10 గంటలకు ప్రారంభమైన ఈ ధర్నా మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకదాటిగా కొనసాగింది. ఎందుకంటే పూర్తిగా భీష్మించి కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు రుణమాఫీ ఎందుకు కాలేదని బ్యాంకుల చుట్టూ తిరిగారు. బ్యాంకుల చుట్టూ తిరిగితే అధికారుల వద్దకు వెళ్ళాలన్నారు, అధికారుల వద్దకు వెళ్తే బ్యాంకుల వద్దకు అన్నారు. ఇక ఏం చేయాలో తేల్చక కలెక్టర్ వద్దకు వెళ్తే కలెక్టరు తాము కూడా పరిశీలిస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ కాదు, ఇన్ని రోజులు వేచి చూసామంటూ ఇవాళ నేరుగా రోడ్డెక్కి తమ అల్టిమేటం జారీ చేశారు. కలెక్టర్ స్వయంగా వచ్చి తమకు వివరణిస్తే తప్ప కదిలేదంటూ భీష్మించి కూర్చుకున్నారు. ఒక దశలో కాస్త ఉద్రిక్త పరిస్థితి కూడా తలెత్తింది. ఎందుకంటే కలెక్టర్ రాకపోవడము, ఎవరు సమాధానం చెప్పకపోయినటువంటి పరిస్థితుల్లో వీరంతా బారికేడ్లు ఎక్కి దూకేటువంటి ప్రయత్నం చేయగా కాస్త స్వల్ప ఉద్రిక్తత కూడా నెలకొంది. అయితే కలెక్టర్ ఖచ్చితంగా రావాల్సిందే, వస్తేనే తాము ఈ ధర్నా విరమిస్తామని చెప్పడం, అలాగే ఎట్టి పరిస్థితిలో రాకపోతే ఇక్కడే వంట వార్పు చేసి ఇక్కడే టెంట్ వేసుకుని కూర్చుంటామన్న అల్టిమేటం జారీ చేసిన తర్వాత కలెక్టర్ గారు స్వయంగా రైతుల వద్దకు వచ్చి వారి బాధను విన్న తర్వాత ఇప్పటికే అనేక సార్లు మొరపెట్టుకున్నా తమ సమస్య తీరలేదు. ఎందుకంటే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఏ ఒక్క రోజు కూడా రైతుకు సంబంధించి ఇటు యూరియా కోసం కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇంకా మిగతా ఈ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, వీటికి సంబంధించి రుణమాఫీ కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు కొత్తగా 39 రకాల కొర్రీలు పెడుతూ సిల్లీ రీజన్స్ను చేస్తూ చిల్లిగా ప్రవహిస్తున్నాడు అంటూ ఆయన ప్రవర్తన ఏమాత్రం కూడా సరికాదు, మీరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారంటూ కలెక్టర్కే నేరుగా చెప్పడం జరిగింది. స్పందించినటువంటి కలెక్టర్ రైతులతో నేరుగా స్వయంగా మాట్లాడి మీరు మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకొని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని చెప్పిన తర్వాత రైతులు ఇవాళకి తాత్కాలికంగా వారి దీక్షనైతే
విరమించారు. ఇటు మేడిపల్లి మండలంతో పాటు అంటే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల నుంచి ప్రధానంగా రెడ్డి సంఘాల ఆధ్వర్యంలోనే ఈ ప్రధానమైనటువంటి ధర్నా అయితే కొనసాగింది. రైతు ఐక్య వేదిక కూడా ఇందులో కీలక పాత్ర పోషించింది వాళ్ళ ధర్నాలో. ఎందుకంటే గత వారం రోజులుగానే జగిత్యాల నుంచే ఈ రైతుల మొత్తంగా రైతులకు సంబంధించి ఆగ్రహము మొదలు కావాలి, మన ఆవేదన మిగతా రైతులకు కూడా తెలియాలి, ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి చేరాలంటే జగిత్యాల నుంచే మొదలు పెడదామంటూ గత వారం నుంచి కూడా వీరు పూర్తి స్థాయిలో సిద్ధమై ఇవాళ మొత్తంగా భారీగా 6,000కు పైగా రైతులు వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేశారంటే రైతుల్లో ఆగ్రహం ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతోంది. ఏఈఓల చుట్టూ తిరిగారు, బ్యాంకుల చుట్టూ తిరిగారు, అయినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లేదు. కొద్దిమంది రైతులైతే అక్కడ సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి. ఇక పోలీసులు అయితే 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎప్పుడు లేని విధంగా రైతులు నేరుగా కలెక్టర్ను కావచ్చు, అలాగే అనేక రకాలుగా స్వయంగా అధికారులను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. గతంలో జూలైలోపే రైతు భరోసా అంటే రైతు బంధు జూలైలోపే వీరికి పడేది. కానీ ఇప్పటికీ అక్టోబర్ పూర్తి మళ్ళీ పంట కోత మొదలవుతున్నప్పుడు కూడా ఇప్పటివరకు ఏ ఒక్క రూపాయి రైతులకు చేరనటువంటి పరిస్థితి. దీంతో రైతులంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. అలాగే ఒకే ఇంట్లో 2 పాస్బుక్లు ఉంటే ఈ రైతు రుణమాఫీ రాకపోవడం లాంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా రైతులను తీవ్రంగా బాధిస్తున్నాయి. ఎందుకంటే గత సర్కారు హయాంలో ఎటువంటి కొర్రీలు లేకుండా ఉన్నంతలో అయితే అన్నీ మాఫీ చేసింది. ఎటువంటి సకాలంలో రైతులకు డోకా లేకుండా చేసినటువంటి సర్కారు అంటే ఒక రైతు మరణిస్తే కూడా దాదాపు 10 రోజుల్లోపే వారికి రైతు బీమా అందించి నేరుగా ఎమ్మెల్యేలే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందించినటువంటి పరిస్థితి. నేరుగా వ్యవసాయ శాఖ అధికారులే వాళ్ళ బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చిన సిచ్యువేషన్ మనము గతంలో చూసాం. కానీ ఇప్పటికీ రైతు బీమా దిక్కులేదు. ఈ రైతు బంధుకు సంబంధించి మనకు తెలిసిందే, జూలైలో జరిగిందంటే ఇప్పటి వరకు జూలైలో ఇవ్వాల్సినటువంటి ఈ రైతు బంధు ఇప్పటి వరకు అయితే రాలేదు. ఈ క్రమంలో 5,000 కేసీఆర్ ఇస్తే 7,500 ఇస్తామంటూ ఇట్లా లేనిపోని అలవిగాని హామీలు ఇచ్చినటువంటి రేవంత్ సర్కారు ఇప్పుడు నిండా ముంచిందంటూ రైతులను అయితే లబోదిబ్బమంటున్నారు. మనం చాలామంది రైతులతో మాట్లాడడం, మేడిపల్లి మండలం కావచ్చు, అలాగే జగిత్యాల పట్టణం, జగిత్యాల రూరల్ మండలంతో పాటు ఇటు కతలాపూర్, ఇబ్రాహీంపట్నం, సారంగపూర్, బీర్పూర్ మండలాలకు చెందిన దాదాపు 10ల సంఖ్యలో రైతులు ఇలా స్వచ్ఛందంగా వారి బాధలను వెళ్ళగక్కారు. ఎందుకంటే అప్పులు చేసి మరి ఉపాధి హామీ ఒక రైతు భార్య అయితే ఉపాధి హామీ కూలికి వెళ్తున్నటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి 10,500 రూపాయలను ఇవాళ అదే డబ్బులను ఈ రైతు భరోసా రాక తాము కూలీలకు ఆ ఉపాధి హామీ పైసలను చెల్లించాల్సిన పరిస్థితులు ఎత్తి మా కుటుంబ సభ్యుల మధ్య అంటే భార్యాభర్తల మధ్య ఈ రేవంత్ రెడ్డి తమ మధ్య పుల్లలు పెడుతున్నాడు, కుటుంబాల్లో సిచ్చు పెడుతున్నాడు అనేటువంటి విధంగా ఇలా రైతులు వ్యాఖ్యానించడం అంటే అది ఎంత సిగ్గుచేటో మనకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మొదట రైతు బాగుంటేనే అన్ని వర్గాలు కూడా బాగుంటాయి. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదనే విషయము ఇప్పటికే మనకు తెలిసిందే. సునీత.